సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. పొదుపు చర్యల్లో భాగంగా ఈ కీలక భేటీ ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు. టీడీపీ మహానాడు తీర్మానాల కమిటీ సమావేశంలో రూపొందించిన నివేదికను ముసాయిదా తీర్మానాలపై నేటి పొలిట్ బ్యూరో సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి ఆమోదించనున్నారు. రాబోయే కాలంలో పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాలపైన చర్చించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ చెందిన రవికృష్ణ, ఇంకా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? సతీష్, ఈ ఏడాది అయితే ప్రధానంగా ఏదైతే ఈ మహానాడు ఉందో ఈ మహానాడుకి సంబంధించి అత్యంత ఘనంగా నిర్వహించాలని భావించారు. అయితే ప్రధానంగా కూడా అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా కూడా వస్తున్నటువంటి ఆర్థిక సంక్షోభం, పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో అయితే మాత్రం ప్రధాని పిలుపునిచ్చిన మీద పొదుపు చర్యల్లో భాగంగా అయితే మహానాడు కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం రద్దు చేసి వర్చువల్ గా మాత్రం ప్రజెంట్ కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మహానాడుకి సంబంధించి మొత్తం కూడా ఈ ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ ద్వారా అయితే తీర్మానాలు అయితే చేయించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా 17 మంది సభ్యులు కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి సంబంధించి ప్రధానంగా 20 తీర్మానాలు అయితే చేయడం జరిగింది. ఈ 15 తీర్మానాలు అయితే మాత్రం ఏపీకి సంబంధించి, 4 తీర్మానాలు అయితే మాత్రం తెలంగాణకు సంబంధించి, అదే విధంగా కూడా ఒక తీర్మానం అంటే రాజకీయ తీర్మానం అనేది ఉంటుంది. దానికి సంబంధించి కమిటీ ఇచ్చినటువంటి ఏదైతే తీర్మానాలు ఉన్నాయి దాంతో ఈ రోజు అయితే మాత్రం పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ పొలిట్ బ్యూరో సమావేశం కూడా ప్రధానంగా వర్చువల్ గానే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు అయితే తన నివాసం ఉండవల్లి నుంచి ఈ వర్చువల్ మీటింగ్ లో పాల్గొంటారు. ఇక పొలిట్ బ్యూరోకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతాల నుంచే ఈ వర్చువల్ మీటింగ్ లో పాల్గొంటారు. కేవలం ఒక 3 నుంచి 4 మాత్రమే టీడీపీ సెంట్రల్ కార్యాలయం నుంచి పాల్గొనే అవకాశం ఉంది. ఎక్స్ అఫీషియల్ గా ఉన్నటువంటి లోకేష్, అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ సమావేశంలో పాల్గొనేటారు. ప్రధానంగా ఏదైతే ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే పార్టీని స్ట్రెంథనింగ్ చేయాలి, ఇక సంస్థాగతంగా కూడా పార్టీని బలోపేతం చేయటం కాకుండా యువతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రధానంగా యువతకు సంబంధించి లోకేష్ ఏదైతే గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవి ఉన్నాయో వాటిని కూడా నెరవేరుస్తున్నటువంటి పరిస్థితులు, అలాగే ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో సూపర్ 6 హామీలను ఏ విధంగా అమలు చేస్తాం ఏంటి అనే దాని మీద ఒకసారి ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఈ తీర్మానాలకు సంబంధించి ఈ పొలిట్ బ్యూరో సమావేశం అయితే ఈ రోజు జరుగుతుంది. దాని తర్వాత అయితే మాత్రం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.